నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పీఎఫ్ కొత్త నిబంధనలపై వెనక్కి తగ్గిన కేంద్రం. దేశవ్యాప్త నిరసనలతో ఫిబ్రవరి 10న ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు. గ్రామ స్థాయిలో సర్పంచుల సాధికారితతోనే దేశాభివృద్ధి. గిరిజనులకు కార్పొరేట్ విద్యను అందిస్తామన్న ముఖ్యమంత్రి. గ్రామీణ తాగునీటి సమస్యకు 10,000 కోట్లు అవసరం. కేంద్ర మంత్రులకు వివరించిన చంద్రబాబు. 1000 మంది ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ. పొరుగు సేవల సిబ్బంది వేతనాల పెంపునకు ఉపసంఘం సిఫార్సు. ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా. మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు. భానుడి భగభగలతో అగ్నిగుండంలా రాయలసీమ. మరో 2 రోజులు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు. రాష్ట్రంలో జోరుగా ఇంకుడు గుంతల తవ్వకాలు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈనాడు స్ఫూర్తితో కదులుతున్న జనం. వాన నీటిని ఒడిసిపట్టండి. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని నిపుణుల సూచన.